నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే విషయం వృశ్చిక రాశి వారికి చాలా ముఖ్యమైనది. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన సమయం రానే వచ్చింది. ముఖ్యంగా మే 30 పౌర్ణమి రోజు జరగబోయే ఒక చిన్న పని మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయిలో ఉండబోతోందని జ్యోతిష్య సూచనలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. చాలామంది ఈ విషయాన్ని సరదాగా తీసుకుంటారు, లేదా ఇవన్నీ నిజంగా జరుగుతాయా అని ఒక చిన్న అనుమానంతో వదిలేస్తారు. కానీ దయచేసి అలా చేయకండి. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు మీరు చేసే ఒక చిన్న పని, కేవలం ఒకే ఒక్క చిన్న పరిహారం మీ ఇంట్లోకి డబ్బు, అదృష్టం, ఎంతో కాలంగా దూరమైన శుభం తీసుకురాగలదు. అదే సమయంలో తెలియక చేసే ఒక చిన్న పొరపాటు మీకే ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా ఓపికగా చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఒక అత్యంత రహస్యమైన విషయం వృశ్చిక రాశి వారు అస్సలు మిస్ అవ్వకూడదు. అది మీ భవిష్యత్తుకు ఒక పెద్ద పునాది లాంటిది. వీడియోలోకి వెళ్ళి ఆ ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునే ముందు వృశ్చిక రాశి వారందరూ ఒక చిన్న పని చేయండి. కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. భగవంతుడి నామాన్ని తలుచుకోవడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. అలాగే మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య ఏంటో కూడా కామెంట్లో వివరంగా రాయండి. అది అప్పుల బాధ కావచ్చు, ఎవరితోనైనా చెప్పుకోలేని కుటుంబ సమస్యలు కావచ్చు, ఎంత కష్టపడినా తీరని డబ్బు ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రాని ఉద్యోగం కావచ్చు. ఏ బాధ ఉన్నా సరే మొహమాటం లేకుండా కామెంట్లో రాయండి. మీ మనసులో ఉన్న భారాన్ని అలా బయటపెట్టండి. మీ బాధ త్వరగా తొలగిపోయి మీ జీవితంలో అంతా మంచి జరగాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే దయచేసి వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ రాశికి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన విషయాలు, మీ జీవితాన్ని మార్చే చిన్న పరిహారాలు ప్రతిరోజు మీకోసం వెతికి మరీ తీసుకొస్తూనే ఉంటాం. వృశ్చిక రాశి వారి గురించి ఒక నిజం మాట్లాడుకోవాలి. వీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపిస్తారో లోపల మాత్రం అంతకంటే ఎక్కువగా బాధలు దాచుకుని జీవిస్తారు. ఇది అక్షరాల నిజం. ఎవరికీ చెప్పుకోకుండా ఎన్నో కష్టాలు తమ భుజాల మీదే వేసుకుని భరిస్తారు. పక్క వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా ప్రాణమిచ్చి మరీ సాయం చేస్తారు. కానీ వీళ్ళకి కష్టం వస్తే మాత్రం ఎవరినీ సాయం అడగలేరు, అడిగినా ఎవరూ పట్టించుకోరు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీ జీవితంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరిగి ఉండొచ్చు. మీరు గమనించే ఉంటారు. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవకపోవడం, మీరు ఎంతగానో నమ్మిన వాళ్లే మిమ్మల్ని దారుణంగా మోసం చేయడం, ఇంట్లో అసలు ప్రశాంతత అన్నదే లేకపోవడం, రాత్రిళ్ళు పడుకుంటే ఏవేవో ఆలోచనలతో సరిగ్గా నిద్ర కూడా పట్టకపోవడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరో సమస్య పుట్టుకురావడం జరిగి ఉండొచ్చు. కొందరికైతే జీవితం మీద విరక్తి పుట్టి అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇలా జరుగుతోంది, నేనేం పాపం చేశాను అన్న ఫీలింగ్ కూడా చాలాసార్లు వచ్చి ఉండొచ్చు. కానీ బాధపడకండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీ కష్టాలకు ముగింపు పలికే సమయం దగ్గర పడింది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ మే 30 పౌర్ణమి చాలా శక్తివంతంగా ఉండబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చంద్రుడి ప్రభావం మీ రాశిపై చాలా బలంగా, పాజిటివ్గా పనిచేస్తుంది. పౌర్ణమి రోజు చంద్రుడు తన పూర్తి కళలతో ఉంటాడు. ఆ సమయంలో వచ్చే కిరణాలు మన మనసు మీద, మన చుట్టూ ఉన్న వాతావరణం మీద చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఈరోజు మీరు చేసే చిన్న పనులు కూడా చాలా పెద్ద ఫలితాలు ఇవ్వగలవు అని జ్యోతిష్య నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ముఖ్యంగా ఈరోజు రాత్రి కుక్కకు ఒక ప్రత్యేకమైన ఆహారం పెట్టడం వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా ధనయోగం వస్తుందని, ఎన్నో ఏళ్లుగా పీడిస్తున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మెల్లగా తగ్గుముఖం పడతాయని చాలామంది ప్రగాఢ నమ్మకం. ఇది ఈనాటి మాట కాదు, ఎన్నో తరాలుగా మన పెద్దలు ఆచరిస్తున్న ఒక అద్భుతమైన రహస్యం. ఇప్పుడు చాలామందికి ఒక చిన్న అనుమానం రావచ్చు. అదేమిటంటే, అసలు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మన అదృష్టం ఎలా మారుతుంది, దీనికి డబ్బుకి సంబంధం ఏమిటి అని మీరు అడగచ్చు. ఫ్రెండ్స్, మన పెద్దలు ఎప్పటి నుంచో ఒక మాట చెబుతూ వచ్చారు. ఆకలితో ఉన్న ఏ జంతువుకి ఆహారం పెట్టినా అది దేవుడికి నైవేద్యం పెట్టినట్టే లెక్క అని.
మనలో ఉన్న పాపకర్మలు తొలగిపోవాలంటే మూగజీవాలకు సేవ చేయాలి. ముఖ్యంగా కుక్కను కాలభైరవ స్వామికి సంబంధించిన జంతువుగా, వాహనంగా భావిస్తారు. కాలభైరవులు అంటే కష్టాలను, ఆపదలను దూరం చేసే దేవుడు. అందుకే పౌర్ణమి రోజు భైరవ స్వామికి ప్రతిరూపమైన కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మన జీవితంలో ఉన్న కొన్ని చెడు ప్రభావాలు, నెగిటివ్ శక్తులు, గ్రహ దోషాలు ఇట్టే తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపే అద్భుతమైన అవకాశం. ఈ మే 30 పౌర్ణమి రోజు రాత్రి వృశ్చిక రాశి వారు ఒక చిన్న పని తప్పకుండా చేయాలి. రాత్రి 8 గంటల తర్వాత మీరు భోజనం చేసే ముందు లేదా తర్వాత ఒక చిన్న రొట్టె తీసుకోండి. రొట్టె అందుబాటులో లేకపోతే కొంచెం అన్నమైనా పర్వాలేదు. ఆ రొట్టె లేదా అన్నంలో కొద్దిగా పాలు కానీ, నెయ్యి కానీ కలపండి. తీపి కోసం కావాలంటే కాస్త బెల్లం ముక్క కూడా వేయొచ్చు. దాన్ని తీసుకువెళ్ళి మీ ఇంటి బయట లేదా వీధిలో ఉన్న ఏదైనా కుక్కకు ప్రేమతో పెట్టండి. ఇలా ఆహారం పెడుతున్నప్పుడు ఊరికే అలా పడేసి రాకండి. మీ మనసులో చాలా బలంగా ఒక కోరిక కోరుకోండి. నా ఇంట్లో ఉన్న దరిద్రం, పీడ, నెగటివ్ ఎనర్జీ, అప్పుల బాధలన్నీ ఈ రోజుతో పూర్తిగా తొలగిపోవాలి. నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని కాలభైరవ స్వామిని తలుచుకుంటూ కుక్కకు ఆ ఆహారం పెట్టండి. ఈ చిన్న పని వల్ల మీ ఇంట్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితి క్రమంగా మీకే ఆశ్చర్యం కలిగించేలా మారడం ప్రారంభమవుతుందని చాలా గ్రంథాలలో స్పష్టంగా చెబుతున్నారు. మీ కష్టాలు తీరడానికి దేవుడు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. కానీ ఇక్కడ మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది తెలియక చేసే ఒక పెద్ద తప్పుంది. అదేంటంటే రాత్రి కుక్కకు పెట్టిన ఆహారం ఒకవేళ అది తినకుండా ఉదయం అలాగే మిగిలి ఉంటే దాన్ని శుభ్రం చేయడానికి చేతితో ముట్టుకోవడం. జ్యోతిష్య ప్రకారం ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని, అది పెద్ద దోషమని చెబుతున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో మనం మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలని కోరుకుని ఆ ఆహారం పెడతాం. అది తినకపోతే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ ఆహారంలోనే ఉండిపోతుంది. ఉదయం మీరు దాన్ని చేతితో తీస్తే ఆ ఎనర్జీ మళ్ళీ మీపైనే ప్రభావం చూపే అవకాశం ఉందని చాలా బలమైన నమ్మకం ఉంది. అందుకే ఉదయం లేచిన తర్వాత ఆ ఆహారం కనుక మీకు కనిపిస్తే దాన్ని ఏమాత్రం చేతితో ముట్టుకోకండి. ఒక చిన్న కర్రతోనూ, చీపురుతోనూ పక్కకు నెట్టేయండి. లేదా కొద్దిగా నీళ్లు పోసి పక్కకు తొలగించి అక్కడ శుభ్రం చేయండి. ఈ ఒక్క చిన్న జాగ్రత్త మాత్రం మీరు తప్పకుండా పాటించి తీరాలి. ఈ మధ్యకాలంలో మీ జీవితంలో మీరు కూడా ఒక విచిత్రమైన విషయం గమనించి ఉండొచ్చు. మీరు ఎంత కష్టపడి పనిచేసినా చివరి నిమిషంలో పనులు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతా అయిపోయింది, ఇక సక్సెస్ నాదే అనుకునే టైంకి ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని అక్కడికక్కడే ఆగిపోతుంది. అలాగే చేతికి డబ్బు వచ్చినా అది ఎటుపోతుందో అర్థం కాదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఏదో ఒక రూపంలో అనారోగ్యానికో లేదా వృధా ఖర్చులకో వెంటనే ఖర్చయిపోవడం మీరు చూసి ఉంటారు. ఎవరో మీ ఎదుగుదల ఆగిపోవాలని, మీరు కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు మీకు అనిపించడం సహజం. ఇవన్నీ కూడా నరదృష్టి లేదా మీ మీద ఉన్న నెగిటివ్ ప్రభావం సంకేతాలు అని చాలామంది పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. చాలా త్వరగా ఎదుగుతారు. మీ టాలెంట్, మీ కష్టం చూసి మీ చుట్టూ ఉన్న వాళ్లలో కొందరికి మీ మీద అసూయ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ అసూయే నలదృష్టిగా మారి మీ ఎదుగుదలను అడ్డుకుంటూ ఉంటుంది. అలాగే కొంతమంది వృశ్చిక రాశి వారి ఇంట్లో అయితే ఎప్పుడూ ఏదో ఒక కారణం వల్ల గొడవలు జరుగుతూ ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ అస్సలు పొంతనుండదు. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపం రావడం, ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం, ఇంట్లో ఉంటే మనసులో ఏమాత్రం ప్రశాంతత లేకపోవడం, ఇలా ఒక విచిత్రమైన ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి మీ ఇంట్లో ఉండొచ్చు. ఇదంతా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. బయట వాళ్ళకి చెబితే ఏమనుకుంటారు, పరువు పోతేమో అని చెప్పలేక లోపలే కుమిలిపోతూ, లోపలే ఏడుస్తూ బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఫ్రెండ్స్, మీరిక ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఈ పౌర్ణమి తర్వాత మీ ఇంట్లో పరిస్థితి మెల్లగా కానీ ఖచ్చితంగా మారబోతోందని చాలా సానుకూలమైన సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో మళ్ళీ పాత రోజుల్లాగా నవ్వులు వికసించే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా వృశ్చిక రాశి మహిళల గురించి మాట్లాడుకోవాలి. ఈ పౌర్ణమి మీకు ఒక వరం లాంటిది. ఇది ప్రత్యేకంగా మీకోసమే పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంట్లో అందరి కోసం మీరు పడే కష్టం, మీ త్యాగం ఎవరూ గుర్తించకపోవడం వల్ల చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక తెలియని బాధ ఈ పౌర్ణమితో తగ్గే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబంలో మీ మాటకు, మీ సలహాకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్లే మీ దగ్గరికి వచ్చి మీ సాయం అడిగే రోజులు రాబోతున్నాయి. కొందరికి ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు సంబంధించిన ఒక అద్భుతమైన శుభవార్త కూడా వినిపించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన మీ పనులు ఒక్కసారిగా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మీ మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని అర్థం చేసుకుని వాళ్ళే ఇప్పుడు మీ విలువ ఏంటో స్వయంగా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. మీరు ఎవరి కోసమైతే అహర్నిశలు కష్టపడ్డారో వాళ్లే మీ గొప్పతనాన్ని మెచ్చుకుంటారు. ఇక వృశ్చిక రాశి పురుషులకు కూడా రాబోయే ఈ సమయం చాలా అంటే చాలా కీలకం. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం తలుపు తట్టే సమయం ఇది. అలాగే వ్యాపారంలో నష్టాలు వచ్చి ముందుకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక కొత్త మార్గం, కొత్త ఐడియా కనిపించవచ్చు. ముఖ్యంగా సమాజంలో, బంధువుల్లో మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు, వీరి జీవితంలో ఏం సాధించలేరు అని అవమానించిన వాళ్లే ఇప్పుడు మీ ఎదుగుదలను, మీ సక్సెస్ను చూసి ఆశ్చర్యపడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మీరు పడిన కష్టానికి సరైన ప్రతిఫలం దక్కే సమయం దగ్గరలోనే ఉంది. కాబట్టి మీరు చేసే పనిని వదలకుండా మరింత రెట్టింపు ఉత్సాహంతో చేయండి. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ పౌర్ణమి తర్వాత వచ్చే కొన్ని రోజుల పాటు మీరు ఎవరికీ మీ ఫ్యూచర్ ప్లాన్స్ పూర్తిగా చెప్పకండి. మీరు ఏ పని చేయబోతున్నారు, మీకు ఎంత డబ్బు రాబోతోంది, మీ వ్యాపారం ఎలా నడుస్తుంది అనే విషయాలు దయచేసి ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే మీ చుట్టూ ఇంకా కొంతమంది మిమ్మల్ని అసూయతో చూసేవాళ్ళు ఉన్నారు. మీ మొహం మీద నవ్వుతూ మాట్లాడుతూనే లోపల మీ నాశనం కోరుకునే వాళ్ళు ఉన్నారు. మీ సంతోషం కూడా కొందరికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే మీ ఇంట్లో జరిగే మంచి విషయాలు, మీ ఎదుగుదల గురించి ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీ పని పూర్తయ్యే వరకు సైలెంట్గా ఉండండి. సక్సెస్ అయిన తర్వాత అదే ప్రపంచానికి మీ గురించి చెబుతుంది. మీ పని మాట్లాడాలి కానీ మీరు కాదు అన్న సూత్రాన్ని గట్టిగా నమ్మండి. ఇంకో విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీ మనసుకు కొంచెం కష్టంగా అనిపించినా సత్యం. మీకు చాలా దగ్గరగా ఉండి మీతోనే తిరుగుతూ మీ సీక్రెట్స్ అన్నీ తెలుసుకుని బయట వాళ్లకు చెప్పే ఒక వ్యక్తి మీ చుట్టూ ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మీరు వాళ్ళను ప్రాణంగా నమ్మి మీ కష్టసుఖాలు అన్నీ వాళ్లతో పంచుకుని ఉంటారు. కానీ మీరు నమ్మి చెప్పిన ఆ విషయాలే బయటికి వెళ్ళి మీ జీవితంలో కొత్త సమస్యలు తీసుకువచ్చి ఉండొచ్చు. అందుకే ఇక నుంచి ఎవరికైనా ఎక్కువగా నమ్మకం పెట్టుకునే ముందు ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించండి. అందరినీ నమ్మేయడం వృశ్చిక రాశి వారి బలహీనత. ఆ బలహీనతను ఎవ్వరికీ అలసుగా ఇవ్వకండి. మీ రహస్యాలు మీ దగ్గరే ఉంచుకోవడం ఎప్పటికైనా శ్రేయస్కరం. మే 30 పౌర్ణమి తర్వాత మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం, కొత్త మార్పు మొదలవుతుంది. కొందరికి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు. ఆ వ్యక్తి వల్ల మీ ఆలోచన విధానంలో, మీ భవిష్యత్తులో చాలా పాజిటివ్ మార్పు రావచ్చు. ఆ వ్యక్తి మీకు ఒక మంచి స్నేహితుడిగానో, గురువుగానో లేదా బిజినెస్ పార్ట్నర్గానో పరిచయం అయ్యే అవకాశం ఉంది. ఇంకొందరికి అస్సలు ఊహించని విధంగా డబ్బు సంబంధించిన ఒక కొత్త అవకాశం రావచ్చు. మీరు ఎప్పుడూ వదిలేసుకున్న డబ్బు తిరిగి మీ చేతికి అందవచ్చు. చాలా కాలంగా కోర్టు కేసులు లేదా ఇతర కారణాల వల్ల ఆగిపోయిన పనులు మళ్లీ ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీకు అదృష్టం అన్ని వైపుల నుంచి కలిసి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని నానా రకాలుగా బాధపెట్టిన వాళ్ళు, మిమ్మల్ని మానసికంగా కృంగిదీసిన వాళ్ళు ఇప్పుడు తమ తప్పేంటో తాము స్వయంగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. వాళ్ళ కర్మ వాళ్లను వెతుక్కుంటూ వెళుతుంది. కొందరికైతే వాళ్లే సిగ్గుపడి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీతో మాట్లాడే, క్షమాపణ అడిగే అవకాశం కూడా ఉంది. కానీ మీరు మాత్రం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతాన్ని ఎక్కువగా తవ్వుకుని వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు అని గుర్తు చేసుకుని పదే పదే బాధపడకండి. ఎందుకంటే జరిగిన దాన్ని మనం మార్చలేం. మీకిప్పుడు ముందున్న భవిష్యత్తు, రాబోయే సమయం చాలా ముఖ్యమైనది. పాత గాయాలను మరిచిపోయి కొత్త జీవితాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. క్షమించడం అనేది చాలా గొప్ప గుణం. దాన్ని అలవాటు చేసుకోండి. ఈ మే 30 పౌర్ణమి రోజు రాత్రి సాధ్యమైనంత వరకు మీ మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఆ రోజు ఎవరితోనూ ఎలాంటి గొడవ పడకండి. చిన్న విషయాలకే కోపం తెచ్చుకోకండి.
కోపంగా, కటువంగా ఎవరితోనూ మాట్లాడకండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల మాటకు ఎదురు చెప్పకుండా గౌరవం ఇవ్వండి. ఎందుకంటే పౌర్ణమి రోజు మన ఆలోచనల ప్రభావం మన జీవితం మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ ఇష్టదైవం పేరు మనసులో ప్రశాంతంగా జపించండి. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అలజడి తగ్గిపోయి మీలో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఉదయం లేచేసరికి మీరు ఎంతో ఫ్రెష్గా ఫీల్ అవుతారు. మీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన కష్టాలు అన్నీ మిమ్మల్ని కృంగదీసి బలహీనంగా చేయడానికి రాలేదు అని మీరు బలంగా నమ్మాలి. ఒక రాయి శిల్పంగా మారాలంటే ఉలిదెబ్బలు తినాక తప్పదు. అలాగే ఆ కష్టాలన్నీ మీలో దాగి ఉన్న శక్తిని, మీ సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి, మీకు జీవిత పాఠాలు నేర్పడానికే వచ్చాయి. ఆ పాఠాలు మీరు నేర్చుకున్నారు కాబట్టే ఇప్పుడు మీరు ఇంత దృఢంగా నిలబడ్డారు. అందుకే ఇక నుంచి భవిష్యత్తు గురించి భయపడకుండా ధైర్యంగా ముందుకడుగు వేయండి. మీ అదృష్టం, మీ వైభవం మళ్ళీ మీ వైపు తిరిగి వస్తుంది. దేవుడు మీకు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఇది నిజం. చాలామంది వృశ్చిక రాశివారు ఈ మధ్యకాలంలో ఒక విషయం గమనించుంటారు. గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా మీకు రాత్రిపూట నిద్రలో వరుసగా చెడు కలలు రావడం, పాములు వెంబడిస్తున్నట్టు లేదా పైనుంచి కింద పడిపోతున్నట్టు కలలు రావడం జరుగుతూ ఉండొచ్చు. అలాగే కారణం లేకుండానే మనస్సులో ఏదో ఒక భయం ఉండటం, భవిష్యత్తు గురించి తెలియని టెన్షన్ పెరగడం, గుండెల్లో దడగా అనిపించడం జరిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎవరిదో చేతబడి వల్లనో మంత్రాల వల్లనో కాదు, కేవలం మీకున్న విపరీతమైన మానసిక ఒత్తిడి, ఆలోచనల వల్లే కావచ్చు అని దయచేసి గ్రహించండి. అందుకే ఈ సమయంలో మీరు వీలైనంత ప్రశాంతంగా ఉండటం చాలా అంటే చాలా అవసరం. ఉదయం లేవగానే ఒక 5 నిమిషాలు కూర్చుని దేవుడి పేరు జపించడం, లేదా కుదిరితే వారానికి ఒకసారి మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చోవడం మీకు మానసికంగా చాలా గొప్ప రిలీఫ్ ఇస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే సగం రోగాలు వాటంతట అవే తగ్గిపోతాయి. ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాలి. ఈ పౌర్ణమి తర్వాత మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎవరైనా వచ్చి మీ దగ్గర ఏడ్చి కష్టాలు చెప్పి అప్పు అడిగితే మీ జాలి గుణంతో వెంటనే కరిగిపోయి డబ్బు ఇవ్వకండి. ఎందుకంటే ఆ డబ్బు మళ్ళీ మీ చేతికి రావడం చాలా కష్టం. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇవ్వాలంటే 1కి 2 సార్లు ఆలోచించండి. అలాగే ఎవరైనా స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళు కానీ వచ్చి ఎక్కడైనా కొత్తగా పెట్టుబడులు పెట్టమంటే గుడ్డిగా నమ్మకండి. షేర్ మార్కెట్ అయినా చిట్ ఫండ్స్ అయినా పూర్తిగా తెలుసుకోకుండా రూపాయి కూడా పెట్టకండి. ఎందుకంటే మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేవాళ్ళు ఇంకా మీ చుట్టూనే ఉండొచ్చు. వాళ్ళ మాయ మాటల్లో పడి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోకండి. డబ్బు వస్తేనే లోకం గౌరవిస్తుంది అన్నది వాస్తవం. అలాగే డబ్బు సంపాదించే క్రమంలో మీ ఆరోగ్యం విషయంలో కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వృశ్చిక రాశివారు తరచుగా కడుపు నొప్పి, గ్యాస్, తలనొప్పి లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా తగ్గిపోతుందిలే అని లైట్ తీసుకోకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సరైన సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా మీకు రాత్రిపూట నిద్ర సరిగ్గా పడేలా ఖచ్చితంగా చూసుకోండి. నిద్రలేమి వల్లే సగం సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీ బాడీ కంటే కూడా మీ మనసు చాలా అలసిపోయింది. బయటకు నలుగురిలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా నవ్వుతున్నా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మీ భవిష్యత్తు గురించి తలుచుకుని చాలా బాధను గుండెల్లో దాచుకుని జీవిస్తున్నారు. మీ బాధ ఎవరికీ కనిపించకపోవచ్చు, కానీ భగవంతుడికి అన్నీ తెలుసు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ముఖ్యం. కానీ ఇక ఆ కష్టాల పరిస్థితి మెల్లగా పూర్తిగా మారబోతోంది. మీరు పడిన కన్నీళ్లకి అర్థం దొరకబోతోంది. మీ ఇంట్లో మళ్ళీ పాత రోజుల్లా సంతోషం, కళకళలాడే వాతావరణం పెరుగుతుంది. ఎవరికి డబ్బు ఇవ్వాలి, ఈ నెల ఈఎంఐ ఎలా కట్టాలి అని మిమ్మల్ని నిత్యం వేధించే డబ్బు సంబంధించిన ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా ఈ కష్టకాలంలో మీ వెంట ఎవరున్నారు, మిమ్మల్ని నిజంగా ప్రేమించేవాళ్ళు ఎవరు, డబ్బు కోసం నాటకాలాడేవాళ్ళు ఎవరు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జీవితం మీకు ఒక గొప్ప పాఠం నేర్పింది అని మీరు రియలైజ్ అవుతారు. మే 30 పౌర్ణమి రోజు రాత్రి నేను పైన చెప్పిన విధంగా కుక్కకు ఆహారం పెట్టే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకుని కాలభైరవ స్వామిని, అలాగే మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. నా జీవితంలో ఉన్న కష్టాలు, అడ్డంకులు అన్నీ ఇక్కడితో తొలగిపోవాలి స్వామి.
నాకు మంచి మార్గం చూపించు అని వేడుకోండి. ఏ పని చేసినా పూర్తి నమ్మకం ఉంటేనే దానికి తగ్గ ఫలితం దక్కుతుంది అని మన పెద్దలు చెబుతారు. నమ్మకం లేని చోట దేవుడు కూడా ఏమీ చెయ్యలేరు. అందుకే ఈ చిన్న పనిని ఏదో మొక్కుబడిగా కాకుండా పూర్తి భక్తితో, శ్రద్ధతో చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరగడం మీరే కళ్ళారా చూస్తారు. చివరిగా ఒక చిన్న మాట. ఈ వీడియో చూస్తున్న వృశ్చిక రాశివారు అందరూ కామెంట్స్లో దయచేసి ఓం నమో నారాయణాయ అని తప్పకుండా టైప్ చేయండి. భగవంతుడి పేరు రాయడం వల్ల కూడా పుణ్యం వస్తుంది. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటో, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఆ బాధ ఏంటో కూడా కామెంట్లో స్వేచ్ఛగా రాయండి. మీ బాధ త్వరగా తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరగాలని, మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, ఇందులో ఉన్న విషయాలు మీకు నిజమనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్, బంధువులు, ముఖ్యంగా వృశ్చిక రాశికి చెందిన మీ కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి. వాళ్లకు కూడా ఈ విషయాలు చాలా ఉపయోగపడతాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన, మీ జీవితాన్ని ప్రభావితం చేసే ఇలాంటి ముఖ్యమైన విషయాలు, ఎవరికీ తెలియని రహస్యాలు ప్రతిరోజు మీకోసం వెతికి మరీ తీసుకొస్తూనే ఉంటాం. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు.